అందరికీ ప్రైజ్ లార్డ్. నేను మీ రఘుముద్ర పీటర్ నాయుడు, డబ్ల్యూసీసీ నేషనల్ ప్రెసిడెంట్ని. క్రిస్మస్ నాడు ఎన్నైతే దాడులు జరిగినాయో దానికి అన్నిటికీ ప్రతిస్పందనగా మనం చూస్తూ ఉంటే అమెరికాలో కానీ, కెనడాలో కానీ, న్యూజిలాండ్లో కానీ భారతీయుల మీద అక్కడ ఉన్నవారు రెస్పాండ్ అయ్యే విధానాన్ని ఒకసారి ఆలోచన చేస్తే 2 days బ్యాక్ కెనడాలో 2 వ్యక్తుల్ని షార్ట్ డెడ్ చేశారు. బహుశా ఇండియాలో దాడులు చేసేటప్పుడు కర్రలు కత్తులు పట్టుకొని తిరుగుతున్నారేమో, కానీ బయట దేశాల్లో అయితే వాళ్ళకి అఫీషియల్గా వారు సేఫ్ గార్డ్ చేసుకోవడానికి వాళ్ళకి వెపన్స్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆలోచన చేయాల్సింది, మత ఘర్షణలకు ఎవరైతే దారి తీస్తూ ఉన్నారో అట్లాంటి వ్యక్తుల మీద అనేకమైన వ్యక్తులు, అనేకమైన ఆర్గనైజేషన్స్ లీగల్గా ప్రొసీడింగ్స్ అనేవి చేస్తూ ఉన్నారు. అలాగే నా తోటి సోదరులు కూడా ఇలాంటి వ్యక్తుల్ని మీరు ఒకవేళ ఎవరి మతమైనా కానీ వారి మతంలో ఒకవేళ మీరు ఫైండ్ అవుట్ చేయగలిగితే మీ మతంలో మీరు కంట్రోల్ చేసుకొని ఇలాంటివి కాకుండా చూసుకోవాలని చెప్పి నా మనవి. మనోళ్ళు చేస్తున్నారు కదా, ఇక్కడ వారికి పని పాట లేదు, చదువు సంధ్య లేదు, ఒక రెస్పాన్సిబిలిటీ లేదు, బహుశా ఫ్యామిలీస్ ఉన్నాయో లేవో నాకు తెలియదు. పని పాట లేని వీళ్ళందరూ డబ్బుల కోసము గూగుల్ పేలు, ఫోన్ పేలు వేసుకొని ఒకరి మతం మీద ఒకరు దుష్ప్రచారము చేసుకుంటూ ఉన్నారు. ఒకవేళ క్రైస్తవ్యంలో అలాంటి వాళ్ళు ఉంటే నేను 110% ఖండిస్తున్నాను. అట్లాంటి వారిని నిలదీస్తున్నా. అలాంటి వ్యక్తుల్ని నా వంతు ఎంతవరకు చేయాలో చేయాల్సింది చేస్తున్నాను. మీ దాంట్లో కూడా అలాంటి వ్యక్తులు ఉంటే బయట వ్యక్తులు వచ్చి కంట్రోల్ చేయకముందు మీ దాంట్లో మీరు కంట్రోల్ చేసుకుంటే సర్వజన సుఖినో భవంతు అనేది, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనేది భారతదేశం యొక్క మొదటి మాటగా, మొదటి ఒక ఫిలాసఫీగానో, మొదటి మోరల్గా, ఎథిక్గా మనకు కనబడుతుంది. ఇదే కంటిన్యూ అవుతూ ఉంటే ఎవరు కూడా మౌనంగా ఉండరండి. ప్రవీణ్ పగడాల విషయంలో మనం చూస్తూ ఉంటే ఎంతమంది క్రైస్తవులు రోడ్లెక్కి ఉన్నారో, ఎంత ఐక్యత వచ్చిందో చూస్తూ ఉన్నాం. ఒకరి మీద ఒకరిని దాడులు చేసుకుంటూ ఉంటే, క్రైస్తవుల మీద దాడి జరుగుతూ ఉంటే ఏ క్రైస్తవులు కూడా మౌనంగా ఉండరు వచ్చే కాలంలో. అందులో మెయిన్గా డబ్ల్యూసీసీ నుంచి మేము పిలుపునిస్తూ ఉన్నాం, బద్దలు వాషింగ్ పౌడర్ అయిపోద్ది, వదిలేది లేదు. ఎవడైతే చర్చిల మీదకి దాడులు చేయడానికి వస్తారో వాళ్ళని నేను పిలుపునిస్తూ ఉన్నా. నేను చెప్తా ఉన్నాను, మూర్ఖుని వీపునకు బెత్తం వాడండి అని బైబిల్ చెప్తా ఉంది. బైబిల్ చెప్పిన మాటలు బట్టే కదా ఇన్ని రోజులు క్రైస్తవులైన వారు నోళ్ళు చీరలు కట్టేసుకొని ఉన్నారు. ఒక చెంప కొడితే ఒక చెంప చూపెట్టమన్నాడు దేవుడు అని చెప్పి మీరు మౌనాన్ని పాటిస్తూ ఉన్నారేమో, కానీ అదే బైబిల్లో మూర్ఖుడైన వాని వీపునకు బెత్తం వాడండి అని చెప్పి వాక్యం ఉంటుంది. మూర్ఖుడేవాడు వాని వీపునకు ఖచ్చితంగా బెత్తం వాడండి. దేవాది దేవుడు కూడా రెండో రాకుండా ఆయన ఒక చెంప చూపెడితే రెండో చూపెట్టడానికి రావట్లేదు. ఆయన ఖచ్చితంగా కొరడా వాడడానికి, ఖచ్చితంగా ఆయన బెత్తం వాడడానికి వస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ఎవడైతే చర్చిల మీదకి క్రైస్తవులు జోలికి వీపు విమానం చేయండి. వచ్చినోడు ఖచ్చితంగా అట్నుంచట్టే దావఖానకు పోవాలాడు. దావఖానకి ఏ దావఖానకంటే ఎముకల డాక్టర్ కాడికి పోవాలి. ఇరిగిపోయిన ఎముకలు ఫ్రాక్చర్ చేసుకోవడం, అప్పుడు ఇంకోసారి ఎవరు దగ్గరికి రాడు. ఈ మాటను నేను ఎందుకు అంటున్నానంటే సేఫ్ గార్డ్ చేసుకోవడానికి, మనం కాపాడుకోవడానికి, మనం రక్షించుకోవడానికి. మన మీద దాడి జరిగినప్పుడు, మన ఇంటి మీద దాడి జరిగినప్పుడు, మన ఒక కుటుంబం మీద దాడి జరిగినప్పుడు, ఆడవారి మీదకి ఎవరైనా వచ్చినప్పుడు 100కి 100% మన కుటుంబాన్ని, మన ఇంట్లో ఉన్న ఆడవారిని కాపాడుకుని వచ్చి మనదే. సో ఆబ్వియస్లీ వాడు మన మీదకి దాడి చేసినప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఉంటుంది. ఆ సెల్ఫ్ డిఫెన్స్లో ఖచ్చితంగా ఎముకలు ఇరిగేదాకా తన్నట్టు. ఇది సెల్ఫ్ డిఫెన్స్ కోసం. దిస్ ఈజ్ టూ మచ్. నేను ఈరోజు పిలుపునిస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, క్రిస్టియన్ అట్రాసిటీ యాక్ట్ అనేది క్రైస్తవులకి ఖచ్చితంగా కావాలి. ఈ క్రిస్టియన్ అట్రాసిటీ కోసం మేమంతా ఇప్పుడు ఖచ్చితంగా ఒక పోరాటాన్ని స్టార్ట్ చేయబోతా ఉన్నాం, ఒక రెవల్యూషన్ తీసుకురాబోతా ఉన్నాం.
క్రిస్టియన్ అట్రాసిటీ యాక్ట్ అనేది హేట్ స్పీచ్ కంటే కూడా హేట్ స్పీచ్తో పాటు క్రిస్టియన్ అట్రాసిటీ యాక్ట్ అనేది 110% కన్సర్న్ కావాల్సిన విషయం. మిత్రులారా, జాగ్రత్త గమనించండి. ప్రపంచం గమనిస్తుంది, మీడియా చూస్తూ ఉంది. అక్కడున్న భారతీయులు అండి, కరుణాకర్ సుగుణ గాడు, లలిత్ కుమార్ గాడు, వీళ్ళు చేసే పిచ్చి పనులకి ఎందుకు హిందూ సోదరులు మౌనంగా ఉంటుందో నాకు తెలియట్లేదు. చాలామంది నాతో కూడా బాధపడుతూ వీళ్ళు పని పాట లేదు, డబ్బులు అడుక్కునే నా కొడుకులు అని చెప్పి చాలామంది నాతో కూడా చెప్పారు. మీరెందుకు మన దుకాణం మీరెందుకు బంద్ చేయట్లేదు? ఒకటి, ఎందుకంటే మీరు ఇలాగే సంతోషిస్తూ వాళ్ళ మీద మాట్లాడుతున్నాడుగా, వాళ్ళ మీద వాళ్ళ ధర్మం కోసం పోరాటం చేస్తున్నాడు, లేకుంటే ఇంకోటి అని మీరు అనుకుంటా ఉంటే రేపటి నాడు నీ పిల్లలు, నీ కుటుంబస్తులు, నీ స్నేహితులు, నీ రిలేటివ్స్ అయిన వారు అమెరికా, న్యూజిలాండ్, కెనడా, టొరంటో, ఎక్కడో బయట దేశాల్లో, ఎందుకంటే మొత్తం ప్రపంచంలో అత్యధికముగా ఉన్న జనాభా క్రైస్తవ జనాభా. ఏదో ఒక దేశంలోకి, ఈవెన్ ముస్లిం కంట్రీస్ కూడా సెకండ్ ముస్లిమ్స్ ఉంది, అక్కడికి వెళ్ళినప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు బాధపడాల్సింది నీవే. నువ్వు ఇక్కడ విత్తనం వేస్తే అక్కడ పంట కోస్తావు. సో అప్పుడు బాధపడితే ఏ ఒక్క మళ్ళీ అప్పుడు లాభం ఉండదు. సో దయ ఉంచి ఇట్లాంటి దుకాణాలు మీరే బంద్ చేయండి. ఇలాంటి వ్యక్తులకు మీరే బుద్ధి చెప్పండి. ఇలాంటివి జరుగుతూ ఉంటే ఖచ్చితంగా మీరు ఆపండి. టుడే ఐఎమ్ ఫీలింగ్ వెరీ మచ్ హ్యాపీ. ఎందుకనంటే మీడియా కూడా ఈరోజు నేషనల్ మీడియా నార్త్లో వారు కూడా చాలామంది యాంకర్స్ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, జర్నలిస్టు మాట్లాడుతున్నారు, మీడియా మాట్లాడుతుంది ఇది తప్పని చెప్పి. ఈరోజు చాలా బాధతో మాట్లాడుతున్న విషయం. ఎందుకంటే టొరంటోలో స్టూడెంట్స్, టొరంటో యూనివర్సిటీ, కెనడాలో ఇద్దరిని కాల్చి చంపేశారండి. 2 people were killed. అది కారణం ఏంటి? ఈ రేసిజం కానీ, ఈ మత ఘర్షణలు కానీ ఎక్కడికి పోతూ ఉంది. అక్కడ ఉన్న తెల్లోలకి కొద్దిగా స్క్రూ తిరిగిందనుకోండి, వాళ్ళ దగ్గర గన్స్ ఉంటాయి, వాడు గన్లు తీసుకొని షూట్ చేసేయడం కూడా ఆల్రెడీ జరుగుతున్నాయి కదా. గో బ్యాక్ ఇండియన్స్, గో బ్యాక్, వీ డోంట్ వాంట్ యువర్ కల్చర్ అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ రోడ్లు ఎక్కారు. ఎంతోమంది మీరు చూస్తూ ఉన్నారు. వై స్టిల్ ఇట్స్ కంటిన్యూయింగ్? దీనికి ఇక్కడ ఒక ఫుల్ స్టాప్ పెట్టండి. ఇలాంటి సంస్థలను మీరే బ్యాన్ చేయండి. ఆర్ఎస్ఎస్ అనే సంస్థను 110% బ్యాన్ చేయాల్సిందే. దేశం కోసం పోరాటంలో ఆర్ఎస్ఎస్ అనేది ఎక్కడ ఉంది? ఎక్కడ కూడా లేదు. ఒక్కళ్ళిద్దరు పేర్లు చూపెట్టండి, ఒక్కళ్ళిద్దరు పేర్లు. ఇప్పుడేదో తీసుకొచ్చి మీడియాలో కొత్తగా ఎవడెవడో పేర్లు చూపెడతారు, కానీ వాస్తవానికి ఆర్ఎస్ఎస్ వాళ్ళే కదా బ్రిటిష్ వాళ్ళని సంక నాకింది. బ్రిటిషర్స్కి క్రిస్టియన్స్కి సంబంధమే లేదండి. బ్రిటిషర్స్ దోచుకోవడానికి వచ్చినాడు వాడు, దోపిడి దొంగ. మన ఒక సంస్థని దోచుకొని మన మీద ఎంతో బరువుని పెట్టిపోయాడు. ఆడు దోచుకొని దొంగవాడు. ఆ దొంగ సంఘ నాకింది వాడు, ఆర్ఎస్ఎస్ వాడు కదా. ఈ ఆర్ఎస్ఎస్ సంస్థను 100% బ్యాన్ చేయాలి. ఈ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన అనుకూలమైన వాటిని 100% బ్యాన్ చేయాలి. ఈ భూతము, ఈ ఆర్ఎస్ఎస్ అనే భూతము మన ఇండియాకు పట్టి ఉన్నది. దీని ద్వారా తిరిగి మనము పాత కాలంలోకి వెళ్ళిపోతున్నాం. ఇంకో దగ్గర చూస్తే వాడు కూడా మాలు ఇంగ్లీష్ పేరు ఉందని చెప్పి, ఇంగ్లీష్ పేరు ఎందుకు, ఈ మాల్ని బ్యాన్ చేయాలి, అయితే మాల్ని మొత్తం అంటబెడతా అంటున్నాడు. బుద్ధుందా రే, బుద్ధుందా? ఐఫోన్ అనేది ఇంగ్లీషేగా, శాంసంగ్ అనేది ఇంగ్లీషేగా, చైనాకి వాటికి సంబంధించినవి అవే కదా. మళ్ళీ బ్యాన్ చేయ ఫోన్లు కూడా. ఫోన్ పెట్టినోడు కూడా బ్రిటిషరుడే కదా. బ్రిటిష్ ఫోన్లు బ్యాన్ చేయి. మళ్ళీ బుద్ధి లేని వాళ్ళు, ఈ చదువు సంధ్య లేని మెడలో పెండ ఉన్న వాళ్ళంతా ఈ విధంగా చేస్తూ ఉన్నారు. దయ ఉంచి నా హైందవ సోదరులకు కూడా నా ఒక విజ్ఞప్తి, కలిసిమెలిసి ఉన్న మనందరి మధ్యలో ఈ ఆర్ఎస్ఎస్ అనే భూతము పుల్లలు పెట్టి కలిసిమెలిసి లేకుండా గొడవలు పడి కొట్టుకొని చచ్చేటట్టు చేస్తూ ఉన్నారు. వీళ్ళ పిల్లలు మీరు చూడండి, వీళ్ళ పిల్లలు ఎక్కడున్నారు? ఒక్కొక్క సెంట్రల్ మినిస్టర్ పిల్లలు యూఎస్లో, ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో, అమెరికాలో, యూకేలో చదువుకుంటూ ఉన్నారు. మన పిల్లలు ఎక్కడున్నారు? వీళ్ళు బాగుంటారు, కింద ఉండేవారు కొట్టుకొని చేస్తూ ఉన్నారు. గమనించాలి. ఇది నా ప్రార్థన. ఈ భూతము 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంట్రీ అవుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారికి నా ఒక విజ్ఞప్తి, ఈ విషయంలో క్రిస్టియన్ అట్రాసిటీ యాక్ట్ తీసుకొని రండి. తద్వారా ఎవడైనా క్రైస్తవుల్ని ఏదన్నా, క్రైస్తవుల మీద దాడి చేసినా, చర్చిల మీద దాడి చేసినా, ట్రెస్ పాస్ చర్చిల్లోకి వచ్చినా వాడి మీద క్రిస్టియన్ అట్రాసిటీ ద్వారా 10 సంవత్సరాల జైలు శిక్ష, 10 సంవత్సరాల జైలు శిక్ష, కఠినమైన శిక్ష పడాలి. విత్ ఫైన్ ఆఫ్ 10 lakhs.
ఇలాంటి జియోని మీరు పాస్ చేయండి. తద్వారా మళ్ళీ ఇక్కడ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ఏ ఒక్క మొక్క కూడా ఎదగకుండా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.